ఏండి ఈ రోజుల్లో చాలా వరకు హెల్తీగా తినడానికి చాలామంది చూస్తున్నారు కదా! ఇంకా రైస్‌ని అయితే చాలా వరకు అవాయిడ్ చేస్తున్నారు. అది చాలా మంచి పద్ధతి అండి. వెయిట్ లాస్ కోసమే కాకుండా హెల్తీగా కూడా ఉండొచ్చు. అయితే రాగి పిండితోటి చేసిన చపాతీ, జొన్న పిండితో చేసిన చపాతీ పిల్లలు అంత ఇష్టంగా తినరు కదా! వాళ్ళ కోసమే రెసిపీ. ఇంకా జొన్నలతోటి, రాగులతోటి అయితే నేను మంచి దోసలు చూపిస్తున్నాను. చాలా హెల్తీ అండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే రాగి పిండి దోసలు 1 కప్పు రాగులు, 1/2 కప్పు మినపప్పు, కొన్ని శనగపప్పులు, కొన్ని మెంతులు, 1 కప్పు రెడ్ కలర్ రైస్ పోహ, 1 కప్పు రైస్ వేసి బాగా నానబెట్టుకొని ఈవినింగ్ అయితే మిక్సీ పట్టుకొని దీన్ని నైట్ అంతా ఫర్మెంట్ చేసుకోవాలి. ఇంకా మార్నింగ్కి అయితే మంచిగా ఫ్లఫీ లాగా పొంగింది చూడండి. చాలా బాగా పొంగుతుంది పిండి అయితే. నార్మల్ దోశ కంటే ఈ దోశ చాలా బాగా వస్తుంది. క్రిస్పీగా వస్తుంది. మనం సాఫ్ట్గా కావాలంటే తక్కువ కాల్చుకుంటే సాఫ్ట్గా ఉంటుంది. ఇక మీ పిల్లలకి ఎలా ఇష్టం ఉంటే అలా మీరు కాల్చివ్వండి. చూడండి ఎంత బాగా వస్తాయంటే టేస్ట్ కూడా చాలా బాగుంది. జొన్న దోశల కంటే ఈ రాగి దోశలు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. మా పిల్లలు ఇప్పటి నుండి ఇదే చెయ్యి మమ్మీ అంటున్నారు. ఇంకా పిల్లలు ఇష్టంగా తినడమే కదా మనకు కావాల్సింది. ఇంకా ఇప్పుడైతే రాగిపిండి దోశలు రెడీ అయిపోతుంది. అలాగని ఒక 4, 5 తినొద్దండి. ఏదైనా లిమిట్గా తింటేనే మంచిది. ఈ ఈ దోశలు అయితే త్వరగా డైజెషన్ అవ్వవు కాబట్టి కొంచెం తక్కువ తినాలి. ఇప్పుడైతే జొన్నలతోటి దోశలు 2 కప్పుల జొన్నలు, 1/2 కప్పు మినపప్పు, కొన్ని మెంతులు, ఇంకా 1 కప్ అయితే నేను వైట్ కలర్ పోహ తీసుకుంటున్నాను. దీన్నంతా ఒకసారి బాగా కలిపేసి బాగా కడిగేసుకోవాలి. దీన్నైతే ఒక 6-7 అవర్స్ అయితే ఖచ్చితంగా నానబెట్టాలి. ఎందుకంటే జొన్నలు త్వరగా నానవు. ఇప్పుడైతే నేను సాయంత్రం మిక్సీ పట్టుకుంటున్నాను. దీన్ని నైట్ అంతా అలాగే వదిలేయాలి. ఇంకా పొద్దునకైతే ఇది కూడా చాలా బాగా మంచిగా పొంగిందండి. చాలా బాగా వచ్చాయి దీని దోశలు కూడా. ఇప్పుడు దీంట్లో సరిపడా సాల్ట్ వేసుకొని ఇంకా మనం దోశల్లాగా వేసుకోవడమే. ఇవేంటంటే కొంచెం మనం మిక్సీ పట్టేటప్పుడు మంచిగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం గట్టిగా వస్తే మాత్రం పంట కిందకి గట్టిగా తగులుతుంది కాబట్టి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. నేనైతే మంచిగా మిక్సీ పట్టుకున్నాను. అందుకే పిండి బాగా పులిసి బాగా టేస్ట్ వచ్చింది. కొంచెం పులుపు టేస్ట్ లాగా వచ్చి చాలా బాగుంది దీని టేస్ట్ కూడా. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. వెయిట్ లాస్ చేసే వారికైతే నిజంగా ఇదొక దివ్యామృతమే. చాలా బాగా వస్తాయి దోశలు, బాగా వస్తాయి. ఇంకా మనం హెల్తీగా కూడా తినవచ్చు రైస్ని అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాము. ఇంకా మూడోది అయితే ఇప్పుడు జొన్నలు 1 కప్పు, 1/2 కప్ అయితే నేను రాగులు, 1/2 కప్పు మినపప్పు, కొన్ని శనగపప్పులు, కొన్ని మెంతులు, ఇంకా ఇందులో అయితే నేను నైట్ మిగిలిన రైస్ వేస్తున్నాను. రైస్ వేస్ట్ చేయడం ఎందుకని ఇందులో వేసేస్తున్నాను. దీన్ని బాగా కడిగేసి ఇంకా మిగిలిన రైస్ మొత్తం ఇందులో వేసేసి ఇలాగే మనం నానబెట్టేసుకోవాలి. ఇంకా ఈవినింగ్ సేమ్ అండి. దీన్ని వాటిలాగానే మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు కానీ మనం మంచిగా మిక్సీ పట్టుకోవాలి. లేకపోతే ఇందులో జొన్నలు ఉన్నాయి కాబట్టి సరిగ్గా ఉండదు. అదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. దీన్ని ఇంకా ఇలాగే నైట్ అంతా వదిలేసాను. ఇంకా పొద్దునకైతే దోశలా వేసుకున్నాను. ఇవైతే వెయిట్ లాస్ కోసం చాలా బాగా వర్క్ అవుతాయి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా పిల్లలు జొన్నలు, రాగులు తినని పిల్లలకైతే ఇలా ఖచ్చితంగా చేసి పెట్టండి. హెల్తీ వేలో వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టిన వాళ్ళు అవుతారు. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.